ట్రైలర్ బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ ఎలా ఉందమ్మా? బాగా చేశారు. అల్లు అర్జున్ ఆల్రెడీ యాక్టింగ్ బాగా చేశారు, మళ్ళీ అడగడంలో ఏముంటది. డైలాగ్స్ బాగా రాశారు. డైలాగ్స్ పక్క రాయలసీమ రేంజ్ లో రాశారు. రికార్డ్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండబోతున్నాయా? రీచ్ అవ్వచ్చు, ఎందుకంటే అది లోకల్ టైప్ సినిమా కదా, కొంచెం 90s ఆ బ్యాక్గ్రౌండ్ ఆ స్టైల్ అవన్నీ కొంచెం కనెక్ట్ అవుతారు. అంటే అల్లు అర్జున్ గారి లుక్స్ ఎలా ఉన్నాయమ్మా? అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్, కొత్తగా దానికి చెప్పేది ఏముంటుంది. బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తారా? అవ్వచ్చు అవి కూడా. అమ్మవారి గెటప్ లో అల్లు అర్జున్ గారు ఎలా ఉన్నారు? అది దానివల్ల చాలా మంది క్రేజ్ వచ్చింది. దానివల్ల ఇండియా వైడ్ గా చాలా ఫేమస్ అయినారు ఆయన. అమ్మవారి గెటప్ లో థియేటర్ లో అల్లు అర్జున్ చూస్తుంటే ఎలా అనిపించిందమ్మా? చాలా బాగుంది యాక్చువల్లీ. దిమ్మ తిరిగిపోయి ఆ ఫైటింగ్ సీన్స్ కానీ మొత్తం చాలా వైలెంట్ గా. బాహుబలి రికార్డులు బ్రేక్ చేస్తారా? 2000 కోట్లు రీచ్ అవ్వచ్చు అని అనుకుంటున్నారు, అంత ఎక్స్పెక్టేషన్. శ్రీలీల ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? తను ఆల్రెడీ డాన్స్ బాగా చేస్తారు కాబట్టి అల్లు అర్జున్ డాన్స్ బాగా చేస్తారు. ఇంకా ఇద్దరిలో ఎవరు బాగా చేస్తారు? శ్రీలీల అనుకుంటున్నారు మీరు? అదంతా తెలీదు. శ్రీలీల డాన్స్ ఎవరు బాగా చేస్తారమ్మా? శ్రీలీలనా అల్లు అర్జున్? యాక్చువల్లీ సమంత కొంచెం సాఫ్ట్ డాన్సర్ కాబట్టి తనకు స్టెప్స్ అంటే సింపుల్ గా ఉన్నాయి. శ్రీలీల కొంచెం హెవీ డాన్సర్ కాబట్టి స్టెప్స్ కొంచెం భారీగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎలా ఉంది మరి డాన్స్ థియేటర్ లో రెస్పాన్స్? అది ఎలా అనిపించింది? ఊపేసిరా మొత్తం ఇద్దరు? క్లైమాక్స్ లో పుర్రెలు కట్టుకొని ఫైట్ ఉంటుంది కదా, అది ఎలా ఉంది మీకు? అది బాగుంది. ఆ సీన్లు కూడా అన్ని డైరెక్టర్ నీట్ గా విజువల్ చేశారు. ఏ యాంగిల్ లో తీస్తే ఎలా ఉంటది, మంచి అంటే ఆయన హార్ట్ పెట్టి మరీ తీసినట్టున్నారు. సంక్రాంతి విన్నర్ ఎవరమ్మా? గేమ్ చేంజరా పుష్పానా? అది ఆడియన్సే చెప్పాలి. ఓకే, ఎన్ని వేల కోట్లు కొట్టచ్చు బాహుబలి రికార్డ్? 1000 crores. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ఆల్ పాన్ ఇండియా సినిమాస్ అన్ని రిలీజ్ అవుతున్నాయి. 1000 అది కూడా రీచ్ అవ్వచ్చు. ఒకటే క్వశ్చన్, ఇప్పుడు శ్రీలీల మన అల్లు అర్జున్ సాంగ్ వచ్చింది కదా, కిస్కి సాంగ్ ఎలా ఉందమ్మా? బాగుందా? ఎవరు బాగా చేశారు, అల్లు అర్జునా శ్రీలీలనా? ఇద్దరు కాంబినేషన్ లో బాగా చేశారు. రేపు థ్యాంక్ యూ. కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం భరించాలి. తన ఓవర్ యాక్షన్ అయినా సరే ఏదైనా భరించవచ్చు. 2.5 ఇవ్వచ్చు. సినిమాలో ఇద్దరు హీరోయిన్ వర్త్ అంటారా? అసలు స్టోరీ వర్తాయి కావాలి, ఇద్దరు కావాలి. ఎవరిని కావాలని పెట్టిన క్యారెక్టర్స్ అయితే కాదు, ఇద్దరు వర్తాయి. ఇద్దరు బాగా చేశారు. మీనాక్షి అయితే ఎమోషనల్ సీన్స్ అయినా సరే, లేదంటే లవ్ ట్రాక్ అయినా సరే బాగా చేసింది. అండ్ సెకండ్ హీరోయిన్ వచ్చేసి లవ్ ట్రాక్ ఏం లేదు, కానీ తనది ఒక ఇంపార్టెంట్ రోల్. హీరో తర్వాత హీరో అంతా ఇంపార్టెంట్ రోల్ అయితే చేసింది. అంటే ఇప్పుడు ఒక మెకానిక్ క్యారెక్టర్లో చేయడం కదా, క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. ఓవర్ యాక్షన్ తగ్గట్టు క్యారెక్టర్ అయితే ఉంది. సో ఈసారి నా హిట్ కొట్టచ్చు. మేబీ సెకండ్ హాఫ్ బాగుంది కాబట్టి కొట్టే ఛాన్స్ ఉన్నాయి. కాకపోతే మా హీరో గారు ఏంటంటే సినిమా కంటెంట్ మేబీ తనకు నమ్మకం ఉండొచ్చు, కానీ పబ్లిసిటీ వాళ్ళు చెప్పచ్చు, కానీ అంత రేంజ్లో భారీ లెవెల్లో డైలాగ్ చెప్తే ఏంటంటే ఫస్ట్ ఒక నెగిటివ్ ఒపీనియన్ పడుతుంది సినిమా పైన. దానివల్ల ఏంటంటే జనరల్గా ఇంట్రెస్ట్ ఉన్న ఈ ఆడియన్స్ కూడా థియేటర్కి రాడు.